హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనము గులాబీ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. గులాబీ ప్లాంట్ అనేది ఒక సీజనల్ ప్లాంట్, సంవత్సరం పొడుగుతా పూలు పూసే ఒక ప్లాంట్ అనమాట. వింటర్ సీజన్ అనుకోండి, వీటి ఫ్లవర్స్ అనేటివి చాలా పెద్దగా బాగా వస్తాయి. అదే సమ్మర్ సీజన్ అనుకోండి, వీటి మొగ్గలు అనేటివి బాగానే వస్తాయి. కాకపోతే ఫ్లవర్స్ అనేటివి పెద్దగా రావు, చిన్నగా వస్తాయి. ఎందువల్లంటే బయట వాతావరణంలో వేడి ఎక్కువ ఉండడం వల్ల వీటి ఫ్లవర్స్ అనేటివి పెద్దగా రావు. అయితే ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే, మన రోజా ప్లాంట్స్కున్న మొగ్గలు కానీ అలాగే పువ్వులు కానీ డ్రైగా అయిపోయి ఎండిపోయినట్టుగా అయిపోయి చివరికి అవి రాలిపోతుంటాయి కదా, దీనికి గల కారణం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. మన రోజా ప్లాంట్కున్న మొగ్గలు పువ్వులు డ్రైగా అయిపోయి ఎండిపోయి రాలిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఫంగస్, ఓవర్ వాటరింగ్, అలాగే అసలు వాటర్ ఇవ్వకపోవడం వల్ల, ఇంకా ఎండ వల్ల, ఇలాంటి కొన్ని కారణాలు అనేటివి ఉన్నాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. మన రోజా ప్లాంట్కి కనీసం ఒక 4 hours పాటు ఎండ తగిలే విధంగా చూసుకోవాలండి. అది కూడా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో అలాంటి ఎండ తగిలితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ ఎండ తగిలే విధంగా మాత్రం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, కాబట్టి ఎండ అనేది బయట ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఎండ ఎక్కువగా మన ప్లాంట్ మీద పడడం వల్ల వాటి లీవ్స్ కొన్ని డ్రైగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ఓవర్గా ఎండ తగలకుండా చూసుకోవాలి. అలాగే మన ప్లాంట్స్కున్న అన్హెల్దీ లీవ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఎప్పటికప్పుడు మీరు రిమూవ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆ లీవ్స్ అన్నీ కూడా కుండీలో పడి ఉండడం వల్ల ఏంటంటే అక్కడంతా కూడా ఫంగస్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకుని వాటిని రిమూవ్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఓవర్ వాటరింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ మన ప్లాంట్కున్న కుండి ఎంత సైజు ఉంది అనేది చూసుకోవాలండి. పెద్దదా చిన్నదా అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాంతోపాటుగా మన మొక్క కూడా ఎంత సైజు ఉంది, చిన్నదా పెద్దదా, దాన్ని బట్టి మనం వాటర్ అనేది కూడా ఇస్తూ ఉండాలి. నాకు తెలిసి చెప్పేదానికంటే మన అబ్జర్వేషన్, మన ఎక్స్పీరియన్స్ని బట్టే ఉంటుందండి. వాటర్ అనేది మన ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలి, అలాగే రెయినీ సీజన్లో ఎలా ఇవ్వాలి, వింటర్ సీజన్లో ఎలా ఇవ్వాలి, అలాగే సమ్మర్ సీజన్లో ఏ విధంగా ఇవ్వాలి, మట్టిని చూసుకొని మనం ఏ విధంగా ఇస్తూ ఉండాలి అనేది మన అబ్జర్వేషన్ బట్టే ఉంటుందండి. అయితే మన ప్లాంట్కున్న సాయిల్ ఏ విధంగా ఉండాలంటే మాయిశ్చరైజింగ్గా ఉండాలండి. ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉండాలి, అలానే డ్రైగా మాత్రం ఉండకూడదు. ఎప్పుడైతే డ్రై అవుతుందో సాయిల్ అంతా కూడా బర్డ్స్ కూడా పూర్తిగా డ్రై అయిపోయి రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని సాయిల్ అనేది డ్రైగా మాత్రం అస్సలు ఉండకూడదు. దాంతోపాటుగా ఆ మాయిశ్చరైజింగ్గా ఉండాలని చెప్పాను కాబట్టి మరి ఓవర్గా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఓవర్గా వాటర్ ఇచ్చినా కానీ ఫంగస్ అనేది అటాక్ చేస్తుంది ఈ ప్లాంట్కి. ఈ ప్లాంట్కున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫంగస్ అండి. మీరు ఒకసారి చూడండి, ఈ స్టెమ్ ఎలా వచ్చేసిందో మొత్తం ఎల్లో కలర్లోకి మారిపోయింది కదా. దీనికి గల రీజన్ ఏంటంటే కొంచెం ఓవర్గా వాటర్ ఇవ్వడం వల్లే ఈ విధంగా అయింది. కాబట్టి మనం ఓవర్గా వాటర్ అనేది ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నట్టయితే ప్లాంట్ అనేది హెల్తీగా పెరుగుతుంది. ఫంగస్ అనేది అటాక్ చేయకుండా ఉండడానికి ముందుగానే మన సాయిల్ రెసిపీలోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం మిక్స్ చేసామనుకోండి, ఫంగస్ అనేది కొంతవరకు మనం నివారించుకోవచ్చు. దానికి సంబంధించిన నా ప్రీవియస్ వీడియో ఉందండి, మీరు చూడాలి అనుకుంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఒకవేళ మన సాయిల్లో అప్పుడే ఫంగస్ అనేది అటాక్ చేస్తున్నట్టయితే మనం ఫంగిసైడ్ని యూజ్ చేసి దాన్ని అంతా కూడా రిమూవ్ చేయొచ్చండి. ఫంగిసైడ్ అనేది మన కిచెన్లో దొరికే ఒక ఇంగ్రీడియంట్తోనే దాన్ని అంతా కూడా రిమూవ్ చేయొచ్చండి. దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియో నా ఛానల్లో ఉందండి, దాన్ని చూసి మీరు ఫాలో అయ్యారనుకోండి ఫంగస్ని చాలా వరకు మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో నార్మల్గా ఫ్లవర్స్ పూసి అయిపోయిన తర్వాత మనం కొంచెం ప్రూనింగ్ చేస్తే చాలండి. అంటే ఒక అంగుళం చొప్పున ప్రూనింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇలాంటి కొత్త బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ అనేటివి పూస్తాయి. దాంతోపాటుగా ఇంకొక విషయం ఉందండి, మన కుండీలో ఉన్న మట్టిలో ఫంగస్ అనేది అటాక్ చేయకుండా ఉండడానికి మనం 15 daysకి ఒకసారి మనం మట్టినంతా కూడా ఇలా పెళ్ళగిస్తూ ఉన్నాం అనుకోండి, ఏరేషన్ అనేది బాగా జరిగి ఆ తర్వాత ఫంగస్ అనేది అటాక్ చేయదు. మన రోజా ప్లాంట్కి మాత్రము ఏరేషన్ అనేది బాగా ఉండాలండి, సాయిల్లో ఉండాలి. అలాగే మన ప్లాంట్కి ఎప్పటికప్పుడు ఎయిర్ అంటే గాలి అనేది ఎప్పటికప్పుడు తగులుతూ ఉన్నట్టయితే ఫంగస్ అనేది అటాక్ చేయదు. మన కుండీలో ఎక్కువగా ఫంగస్ పెట్టి చివరికి మన మొక్కకున్న వేళ్ల వరకు బాగా అటాక్ చేస్తున్నట్టయితే ఏం చేయాలంటే పాట్లో నుంచి మన మొక్కని వేరే పాట్లోకి మార్చాల్సి వస్తుందండి. వేరే పాట్లోకి మార్చాల్సిన టైంలో ఏం చేయాలంటే బర్డ్స్ ఇవన్నీ కూడా బాగా డ్రైగా అయిపోయి ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసి అన్ని పారేయండి. పారేసిన తర్వాత ఈ మొక్కని తీసుకువెళ్ళి వేరే పాట్లోకి మనం షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలా మన ప్లాంట్ని వేరే పాట్లోకి మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఫంగస్ పట్టిన సాయిల్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుందండి. దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియో నా ఛానల్లో ఉందండి, మీరు దాన్ని చూసి మీరు ఫాలో అయినట్టయితే కొంతవరకు ఫంగస్ పట్టకుండా మనం నివారించుకోవచ్చు. చూసారు కదండి ఎన్ని కారణాలు ఉన్నాయో మన ప్లాంట్కున్న మొగ్గలు, ఆకులు, ఫ్లవర్స్ డ్రైగా అయిపోయి రాలిపోవడానికి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓవర్గా వాటర్ ఇవ్వడం. ఎప్పుడైతే ఓవర్గా వాటర్ ఇస్తామో ఫంగస్ అనేది అటాక్ చేస్తుంది. ఇంకా దాంతోపాటుగా సాయిల్లో
మాయిశ్చరైజింగ్ లేకుండా డ్రైగా ఉండడము, ఇంకా మన సాయిల్లో వచ్చేసి ఎయిరేషన్ అనేది సరిగ్గా లేకపోవడము, ప్లాంట్కి కూడా ఎయిర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఫంగస్ అనేది అటాక్ చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫంగస్. ఈ ఫంగస్ వల్లే మన ప్లాంట్స్కున్న మొగ్గలు పువ్వులు అన్నీ కూడా రాలిపోతుంటాయి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.